అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని కోర్టు ఆవరణలో పాఠశాల విద్యార్థులతో వన్ టౌన్ సిఐ నరసింహారావు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వన్ టౌన్ సిఐ నరసింహారావు మాట్లాడుతూ అంతర్జాతీయ మత్తు పదార్థాల వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా దినోత్సవం సందర్భంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి శ్రీకాళహస్తి ప్రాంతంలోని యువతలో అవగాహన కల్పించడం కోసం ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాలు, మహిళలపై నేరాలు, అలాగే సైబర్ క్రైమ్ నిర్మూలన కోసం ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో ఒక వ్యక్తి చెడు వ్యసనాలకు అలవాటు పడితే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు ఎప్పటికప్పుడు వారిలో వస్తున్న మార్పులను గమనిస్తూ ప్రాథమిక స్థాయిలో గుర్తించినట్లయితే వాటి బారి నుంచి వారిని కాపాడవచ్చన్నారు. ప్రస్తుత రోజుల్లో అన్ని ప్రాంతాల్లో మత్తు పదార్థాల వినియోగం అధికం కావడంతో నేడు ఇది సామాజిక సమస్యగా పరిగణించబడుతోందన్నారు. ఇలాంటి సామాజిక సమస్యను రూపుమాపడంతో అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాల్సి ఉంటుందని, ఇందులో భాగంగా ఎవరైనా గంజాయి లేదా మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగం లాంటి చర్యలకు పాల్పడినట్లుగా ఎవరైనా గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, ఆంధ్రప్రదేశ్ను గంజాయి రహిత రాష్ట్రంగా చేయడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.